బట్టతల మీద జుట్టు సోషల్ మీడియాలో ప్రచారం. పాత బస్తీలో వేలాదిగా క్యూ. వివరాలకు వెళితే వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తాజాగా హైదరాబాద్ పాత బస్తీలోని కులీ కుతుబ్ షాహీ స్టేడియంలో బట్టతల మీద జుట్టు మొలిపిస్తానంటూ అందుకు తగ్గ వైద్యం తన దగ్గర ఉందంటూ సోషల్ మీడియాలో భారీగా ప్రచారం చేశారు. మీకు బట్టతల ఉందా? ఒత్తైన జుట్టు కావాలా? చాలా సింపుల్. గుండు కొట్టించుకొని మా దగ్గరకు రండి. రిజిస్ట్రేషన్ కింద 700 కట్టి తలకు నూనె రాసినందుకు 600 కట్టిస్తే చాలు. ఇలా 2 వారాలకు ఒకసారి మొత్తం 3 నెలలు మేం ఇచ్చే మూలికల తైలం రాస్తే చాలు. జుట్టుతో మీ తల మిలమిలా మెరిసిపోతుంది. ఇలా ఎవరైనా చెబితే అనుమానం రాకుండా ఉంటుందా? బట్టతల ఉన్నోడికి ఒత్తైన జుట్టు కోసం కేవలం 6 సార్లు తైలం రాస్తే భారీగా జుట్టు వచ్చేసే మ్యాజిక్ ఉంటే ప్రపంచవ్యాప్తంగా జనాలు ఎగబడిపోరా? కానీ ఈ లాజిక్ ఏమీ రాదు. జనాల ఆశను సొమ్ము చేసుకోవడానికి ఢిల్లీకి చెందిన సల్మాన్ ఢిల్లీవాలా చెప్పే తప్పుడు మాటలకు వేలాది మంది మోసపోతుంటారు. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా వారు తీసుకునే అరకొర చర్యల కారణంగా వారి దందా సాగుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్ పాత బస్తీలోని కులీ కుతుబ్ షా స్టేడియంలో బట్టతల మీద జుట్టు మెలిపిస్తానంటూ అందుకు తగ్గ వైద్యం తన దగ్గర ఉందంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం చేశారు. దీంతో స్టేడియం వద్దకు వేలాదిగా జనాలు పోటెత్తారు. శని ఆదివారాల్లో ఏకంగా 5-6 వేల మందికి పైగా ఈ వైద్యం కోసం క్యూ కట్టారు. ప్రజల నుంచి వస్తున్న స్పందనకు తగ్గట్టే పురుషులకు, మహిళలకు వేర్వేరుగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. కొందరైతే గుండు కొట్టించుకొని మరీ వచ్చి తైలం రాసుకునేందుకు ఆసక్తి చూపారు. ఔషధ మొక్కలు, అరుదైన చెట్ల నుంచి తీసిన తైలంతో 3 నెలల్లో ఒత్తైన జుట్టు ఖాయమన్న ప్రచారానికి వేలాదిగా పోటెత్తిన వైనాన్ని పోలీసులు పట్టించుకోరా అన్నది ప్రశ్నగా మారింది. స్టేడియంను వేదికగా తీసుకొని మరీ వ్యాపారం చేస్తున్న ఇలాంటి వారికి తగిన అనుమతులు ఉన్నాయా? శాస్త్రీయత ఉందా? లాంటివి పోలీసులకు పట్టదా అన్నది ప్రశ్న. గతంలోనూ ఇదే తరహాలో పాత బస్తీ, ఉప్పల్ ప్రాంతాల్లో ఇదే సల్మాన్ టీం బట్టతల మీద జుట్టు ఖాయమని హడావుడి చేయటం, అప్పట్లో గొడవ జరగడం తెలిసిందే. గతంలో వీరి మీద ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మళ్ళీ ఇన్నాళ్లకు హడావుడి చేస్తున్నప్పటికీ పోలీసులకు పట్టకపోవడంపై పలువురు ప్రశ్నిస్తున్నారు. వేలాది మంది స్టేడియం వద్ద 2 రోజులు సందడి చేస్తున్నా తమకు ఎలాంటి సమాచారం లేదని పోలీసులు పేర్కొనడం గమనార్హం. తమకు వారి మీద ఎలాంటి ఫిర్యాదులు అందలేదని హుస్సేనీ ఆలం పోలీసులు చెబుతున్నారు. జరిగిన మోసం అర్థం కావడానికి బాధితులకు కాస్త సమయం పడుతుంది. నిఘా వ్యవస్థ బలంగా ఉంటే మోసం జరిగే సమయంలోనే గుర్తిస్తే వారికి చెక్ చెప్పే వీలుంటుంది.